వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 26 మంది పర్యాటకులను హతమార్చిన ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ దగ్గర ఉన్న ఆప్షన్లు ఏంటి? ఈ దాడికి ప్రతీకారం ఎలా తీర్చుకోవచ్చు? జమ్మూ కశ్మీర్లోని పహల్గం సమీపంలోని బైసరన్ మైదానంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ దాడి వెనుక లష్కర్ ఏ తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉందని, దీనికి పాకిస్తాన్ మద్దతు ఉందని భారత్ ఆరోపిస్తోంది. ఈ దాడి తర్వాత భారత్ ఇప్పటికే కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. అటారీ వాగా సరిహద్దు మూసివేత, సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత, పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలు తగ్గించడం, పాక్ పౌరులను 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించడం జరిగింది. అయితే వీటితో పాటు భారత్ మరో 4 ఆప్షన్లను కూడా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొదటి ఆప్షన్ సర్జికల్ స్ట్రైక్స్. 2016లో ఉరి దాడి, 2019లో పుల్వామా దాడి తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో భారత సైన్యం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. పహల్గం దాడి తర్వాత కూడా ఇలాంటి ఆపరేషన్ కు అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దీని ప్రయోజనం ఏమిటంటే ఇది దేశంలోని ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడమే కాక ఉగ్రవాదులకు భయం కలిగిస్తుంది. అయితే దీనివల్ల పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. ఇది ఇరు దేశాల మధ్య గొడవలను మరింత పెంచవచ్చు. రెండో ఆప్షన్ కోవర్ట్ ఆపరేషన్స్. బహిరంగ సైనిక చర్యలకు బదులు రహస్య ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాద నాయకులను, వారి శిబిరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్లు బహిరంగంగా జరగవు కాబట్టి భారత్ పై నేరాన్ని ఆపాదించడం కష్టం. ఇలాంటి చర్యలు ఉగ్రవాద సంస్థలను బలహీనపరుస్తాయి. అయితే దీని ఫలితాలు వెంటనే కనిపించవు. దేశంలోని ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఇది పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. అలాగే ఈ ఆపరేషన్లు విఫలమైతే అంతర్జాతీయంగా భారత్ పై విమర్శలు రావచ్చు. మూడో ఆప్షన్ ఆర్థిక దౌత్య ఒత్తిడి. పాకిస్తాన్ పై ఆర్థిక దౌత్య ఒత్తిడిని మరింత పెంచవచ్చు. ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ పాక్ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీసేందుకు వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేయచ్చు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఒంటరిగా మార్చేందుకు దౌత్య చర్యలు చేపట్టవచ్చు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశంగా గుర్తింపు కోసం అమెరికా, ఐరోపా దేశాలతో కలిసి పనిచేయవచ్చు. ఈ చర్యలు పాకిస్తాన్ పై దీర్ఘకాలిక ఒత్తిడి తెస్తాయి, కానీ వెంటనే ప్రతీకారం తీర్చుకునే అవసరాన్ని తీర్చలేవు. నాలుగో ఆప్షన్ గా పాకిస్తాన్ తో పూర్తి స్థాయి సైనిక చర్యకు దిగవచ్చు. ఇది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడమే కాక పాక్ సైన్యంపై నేరుగా దాడి చేసే అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ ఆప్షన్ అత్యంత ప్రమాదకరమైనది. భారత్, పాకిస్తాన్ రెండు అణ్వాయుధ శక్తులు కావడం వల్ల ఇది అనియంత్రిత యుద్ధానికి దారి తీయవచ్చు. నిపుణులు ఈ ఆప్షన్ ను చివరి ప్రయత్నంగా మాత్రమే పరిగణించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం భారత్ సైనిక చర్యల కంటే దౌత్య ఆర్థిక ఒత్తిడిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది.